కేసీఆర్ పాలనలో ఎడ్యుకేషనల్ హబ్ గా పేరొందిన అశోక్ నగర్ ఏరియా రేవంత్ హయాంలో బోసిపోతోంది. దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్ లోని కోచింగ్ సెంటర్లు, స్టడీ హాల్లు వెలవెలబోతున్నాయి. చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీ కళావిహీనంగా మారింది. ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న రేవంత్ హామీ అటకెక్కటం, జాబ్ క్యాలెండర్ బజాజ్ లెస్ క్యాలెండర్ అవటంతో అశోక్ నగర్ ఏరియా అంతా శోకనగర్గా మారిపోయింది. ఇక రేవంత్ 20 నెలల పాలనలో నోటిఫికేషన్లు లేక నైరాశ్యం, నిరుద్యోగులు ఇంటి ముఖం పట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఏటా 2 లక్షల ఉద్యోగాలన్న కాంగ్రెస్ హామీ కారణంగా కొలువుల ఆశలతో నగర్ బాట పట్టాల్సిన నిరుద్యోగులు నిరాశగా ఇంటి బాట పడుతుండడంతో ఈ ఎడ్యుకేషన్ హబ్ ఇప్పుడు ఖాళీగా మారుతా ఉన్నది. నిత్యం పుస్తకాలతో కుర్చీ పెట్టేవారు లేక సిటీ సెంట్రల్ లైబ్రరీలో సైలెన్స్ బోర్డుతో పని లేకుండానే పోయిందని చెప్పని లక్షలాది మంది నిరుద్యోగులు విద్యార్థులకు నీడనిస్తూ కడదింపుతూ బతుకు తీస్తున్న చిరు వ్యాపారులు సైతం గిరాకులు లేక దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. నోటిఫికేషన్ లేక నైరాశ్యంతో నిరుద్యోగులు ఇటీవల అటు జాబ్ క్యాలెండర్ మోసమని తెలిసి నిరాశతో యువత రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నిత్యం విద్యార్థులు అటు నిరుద్యోగులతో అశోక్ నగర్ కావచ్చు, ఇటు దిల్సుఖ్ వీధులు కూడా ఇటు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వందలాది మందితో కిటకిటలాడాల్సిన సిటీ సెంటర్ లైబ్రరీ వెలవెలబోతున్నది. విద్యార్థులతో టికెట్సుకోవాల్సిన కోచింగ్ సెంటర్లు కూడా అటు ఖాళీగా దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నిత్యం రద్దీగా ఉండాల్సిన కావచ్చు ఆర్టీసీ కాస్ట్ రోడ్, దిల్సుఖ్ ప్రాంతాలు సెలవు రోజుల నాటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఆయా ప్రాంతాలు ఇప్పటికీ కిటకిటలాడుతున్న చిరు వ్యాపారులకు సంబంధించిన టీ స్టాల్స్ కావచ్చు, హోటల్స్, కర్రీ పాయింట్లు, జ్యూస్ సెంటర్లు కూడా ఇటు గిరాకీ లేకు దిక్కులు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ హాస్టళ్లకు తాళాలు వేసిన పరిస్థితి కనిపిస్తుంది. అటు జిరాక్స్ సెంటర్లు కావచ్చు, నెట్ సెంటర్లు కూడా మూతపడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు నిరుద్యోగులకు ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి తమను వాడుకొని మోసం చేసిందని కూడా నిరుద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత బీఆర్ఎస్ లో అటు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాలు భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లకు సంబంధించి ఇప్పుడు ఈ పత్రాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తూ తామే ఉద్యోగాలు ఇచ్చినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారని అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇంతవరకు కూడా నోటిఫికేషన్ లేకపోవడంతో నిరుద్యోగుల నిరాశతో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ మొత్తంగా చూసినట్టయితే అశోక్ నగర్ మొత్తం నిర్మానుష్యంగా నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ మహేష్. ఇక మొత్తానికి కేసీఆర్ పాలనలో ఎడ్యుకేషనల్ హబ్ గా పేరొందిన అశోక్ నగర్ ఏరియా రేవంత్ హయాంలో అయితే బోసిపోయింది. దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్ లోని కోచింగ్ సెంటర్లు, స్టడీ హాల్ అయితే వెలవెలబోతున్నాయి.